This video is brought to you by AKSIAS. నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రెండు కరెక్టేనండి. సో ఆన్సర్ ఈజ్ సి. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ క్రెడిట్ ఆఫ్ టేక్ అండ్ రెపో రేట్ అనేటటువంటి పేరిట హిందూ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ కూడా చెప్పినటువంటి వ్యక్తి ఎవరో పరాయోడు ఏం కాదు, ఆయన శక్తికాంత్ దాస్ అని మనందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్. సో ఈయనే బ్యాంక్స్ కెనాట్ ఆల్వేస్ రిలై ఆన్ ఆర్బీఐ టు ఫండ్ క్రెడిట్ ఆఫ్ టేక్. దాస్ అంటే దేవదాసా, శక్తికాంత్ దాస్. సో న్యూస్లో ఎందుకు వచ్చింది? అసలు క్రెడిట్ ఆఫ్ టేక్ ఎప్పుడు కూడా టెర్మినాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. భావజాలం, ఎకనామీ చదువుతున్నప్పుడు ఎకనామీ టెర్మినాలజీ, పాలిటీ చదువుతున్నప్పుడు పాలిటీ టెర్మినాలజీ, ఎస్ఎన్టీ టెర్మినాలజీ ఉండకపోతే మీ ఆన్సర్లో పరిపక్వత రాదు. సో టెర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చదివేస్తాం కానీ దాని టెర్మినాలజీని మర్చిపోతాం. సో ఇక్కడ నేను కొన్ని టెర్మినాలజీలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. క్రెడిట్ ఆఫ్ టేక్ అంటే ఏంటి, లిక్విడిటీ అంటే ఏంటి, రెపో రేట్ అది కాన్సెప్ట్, రెపో రేట్ ఎలా పనిచేస్తుంది, రెపో రేట్ తాలూకా ప్రభావం, మానిటరీ పాలసీ అంటే ఏంటి, అంటే మనకి ఆర్బీఐ యొక్క ప్రతి 2 నెలలకు ఒకసారి ఇస్తుందన్నమాట, ఆర్బీఐ పరపతి విధానం అంటాం. అలాగే క్వశ్చన్ ఆఫ్ ద డే, అసలు ఇది న్యూస్లో ఎందుకు వచ్చింది, ఆఫ్ టేక్ గురించి వచ్చింది మొత్తం గోల్ అంతా. ఆఫ్ టేక్ అంటే ఏంటి అది చూద్దాం. అది చూసే ముందు ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్ కెనాట్ ఆల్వేస్ రిలై ఆన్ ఆర్బీఐ టు ఫండ్ క్రెడిట్ ఆఫ్ టేక్. బ్యాంకులు ఎప్పుడూ కూడా ఆర్బీఐ మీదే ఆధారపడకూడదు ఆఫ్ టేక్ కోసం అన్నాడు. ఆఫ్ టేక్ అంటే ఏంటో మనకు తెలియదు. ఆఫ్ టేక్ నేను చెప్తాను ముందు. ఆఫ్ టేక్ అంటే ఇక చూడండి, గ్రోత్ ఇన్ లోన్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ బారోయింగ్. అప్పులు ఎక్కువగా తీసుకుంటే ఆఫ్ టేక్ అంటారండి, అంతకు మించి ఏం లేదు. కాకపోతే మీరు నేను తీసుకునేటటువంటి అప్పులు కాదు, ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునేటటువంటి అప్పులు. ఇది చూసే ముందుగా అసలు బ్యాంక్ అంటే ఏంటో చెప్తాం ముందు, దాని తర్వాత నుంచి మిగతా విషయాలను అల్లుతాను నేను. బ్యాంక్ అంటే ఏంటి? ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంకు అవి కాదు, అవి బ్యాంకుల పేర్లు. బ్యాంక్ అంటే ఏంటి అసలు? ఇట్ ఈజ్ ఎ ఫినాన్షియల్ ఇంటర్మీడియరీ, అంటే ఆర్థిక విషయాలను చూసేటటువంటి ఒక మధ్యస్థ వ్యవస్థ. ఓకే, అంటే ఆర్థిక విషయాలను చూసేటటువంటి లేదా ఆర్థిక విషయాలను అందించేటటువంటి ఒక మధ్యస్థ ఆర్థిక వ్యవస్థ. అంటే ఏంటి బ్యాంక్ అంటే? అసలు బ్యాంకులో డిపాజిటర్స్ అని ఉంటారు. అంటే ఎవరు? మనమే. బ్యాంకులో డబ్బులు దాచేది ఎవరు? మనమే కదా. సో డిపాజిటర్స్ వీళ్ళు ఏం చేస్తారు? బ్యాంకులో డబ్బులు దాస్తారు. బ్యాంక్ ఏం చేస్తుంది? ఈ డబ్బులను పట్టుకెళ్ళి అప్పులు ఇస్తుంది. సో దాన్నే మనం ఏమంటాం? లోన్స్ అంటాం. ఈ లోన్స్ ఇచ్చి బ్యాంక్ ఏం చేస్తుంది? డిపాజిటర్స్కి ఏమో 4% వడ్డీ ఇస్తే లోన్లు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి 12% వడ్డీ తీసుకొని టోటల్గా 8% ప్రాఫిట్ పొందుతుంది. అయ్యా ఉదాహరణకి చెప్పాను, ఈ నెంబర్లు మారచ్చు, సరదాగా చెప్పాను అంతే. సార్ 8% అన్నారు అనొద్దు మళ్ళా, రైట్? సో ఇది బ్యాంకుల తాలూకా పని. అంటే మన దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించి వేరే వాళ్ళకి రుణాల రూపంలో ఇచ్చి ఈ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని లాభంగా పొందేటటువంటి సంస్థ పేరు బ్యాంక్. ఈ బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ చెప్పు చేతల్లో నడుస్తాయి. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈ బ్యాంకుల తాలూకా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. అంటే ఏంటి ఆ ఇబ్బందులు అంటే నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక బ్యాంక్ ఉంది. ఈ బ్యాంకులో ఎవరో భరత్ అనేటటువంటి ఒక వ్యక్తి, సో నేనే వెళ్ళి ఒక 1000 రూపాయలు డిపాజిట్ చేశాను. 1000 రూపాయలు డిపాజిట్ చేసినప్పుడు దీన్ని డిమాండ్ డిపాజిట్ అంటారు. డిపాజిట్లు రెండు రకాలు. ఒకటి డిమాండ్ డిపాజిట్, అంటే మీ సేవింగ్స్ అకౌంట్ ఉంటుందే దాన్నే డిమాండ్ డిపాజిట్ అంటాం. ఎందుకు దాన్ని డిమాండ్ డిపాజిట్ అంటామంటే, మీరు డబ్బులు వేశారు ఇప్పుడు 1000 రూపాయలు పొద్దున్న, మళ్ళీ మధ్యాహ్నం 1000 రూపాయలు ఏటీఎంలో తీసుకోవచ్చా? లేదా అలా తీసుకోకూడదు, 4 రోజుల తర్వాత తీసుకోవాలని రూల్ ఉందా? లేదు కదా. అంటే మీ డబ్బుల్ని ఎప్పుడు పడితే అప్పుడు డిమాండ్ చేయొచ్చు, అందుకే దాన్ని ఏమన్నాం? డిమాండ్ డిపాజిట్ అన్నాం. ఇంకో డిపాజిట్లు ఉంటాయి, అట్లా చేయలేరు మీరు, ఫిక్స్డ్ డిపాజిట్లు అంటాం. వాటిని టైం డిపాజిట్స్ అంటాం. ఎందుకు? ఒక నిర్దిష్టమైనటువంటి కాల పరిమితి తరువాత మాత్రమే ఆ డబ్బుల్ని మీరు తీసుకోగలరు. అయ్యే కదా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే, అంతేనా? సో దట్ ఈస్ కాల్డ్ టైం డిపాజిట్. సో ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడుతున్నా. సో భరత్ అనే వ్యక్తి వెళ్ళి ఒక 1000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసినాడు. చేసిన తర్వాత
ఏమన్నా గ్యారంటీ ఉందా మధ్యాహ్నమే ఈ డబ్బులు భరత్ వెనక్కి తీసుకోడని? ఏం లేదు కదా, ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాబట్టి బ్యాంక్ వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 1000 రూపాయలు నేను డిపాజిట్ చేసిన వెంటనే అబ్బా దొరికినాయి డబ్బులు అని చెప్పి ఇది వేరే వాడికి లోన్ ఇచ్చేసాడు అనుకోండి, నేను వెళ్ళి నా డబ్బులు ఏమని అడుగుతాను. డబ్బులు లేవన్నాడు అనుకోండి, మామూలుగా ఉండదు మరి బ్యాంకులో. డబ్బులు లేవంటే అంతే కదా, బ్యాంకులోనే డబ్బులు లేవంటే ఇంకెవరి దగ్గర ఉంటాయి? సో భరత్ అనే వ్యక్తి 1000 రూపాయలు డిపాజిట్ చేసినప్పుడు బ్యాంకు ఎప్పుడు నేను డబ్బులు అడిగితే అప్పుడు నా డబ్బులు వెనక్కి ఇచ్చేటటువంటి స్థితిలో ఉండాలా. అందుకని ఆర్బీఐ ఏం చెప్తుందంటే డిపాజిట్ల రూపంలో వచ్చిన మొత్తం డబ్బుని బ్యాంకు రుణాలు ఇవ్వకూడదు, కొంత శాతాన్ని మాత్రమే ఇవ్వాలి అని రూల్ పెడుతుంది. దానికి ఏవో సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో, రివర్స్ రెపో అని ఏవో ఉంటాయనుకోండి, అన్నీ చెప్పడానికి వీలు పడదు. సో మీరు ఇలా అర్థం చేసుకోండి, అంటే 1000 రూపాయల్లో 200 రూపాయలు పక్కకు పెట్టాలా, దీన్ని వాల్ట్ క్యాష్ అంటారు. మిగతా 800 రూపాయలు రుణాలు ఇచ్చుకోవచ్చు. మీరు అడగచ్చు, సార్ మీరు 1000 అడిగితే ప్రాబ్లం ఏంటని. నేను ఒక్కడే కాదు కదా బ్యాంకులో డబ్బులు పెట్టేది, భరత్తో పాటు ఇంకో శరత్ ఎవడో ఉంటాడు, ఆయన 2000 పెడతాడు. ఇంకొక ఆయన ఎవరో ఉంటాడు, ఆయన ఇంకో 3000 పెడతాడు. సో ఒకళ్ళ డబ్బు ఒకళ్ళకి సర్దుతూ ఉంటుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇట్లాంటి దిక్కుమాల డౌట్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు మనకి, నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి కాదు. ఏంటంటే సార్ అందరూ ఒకేసారి డబ్బులు అడిగితే ఏంటని, ఏముంది బ్యాంక్ దివాలా తీస్తుంది అంతే ఆన్సరు. అందరూ డబ్బులు అడిగితే అంటే అందరూ రోడ్ల మీదకి వచ్చారనుకో ఏమవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందరూ డబ్బులు అడిగితే బ్యాంక్ ఏమవుతుంది, దివాలా తీస్తుంది. ఇదే కదా డిమానిటైజేషన్ టైంలో మన అందరం డబ్బులు అడగల, అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు, ఆర్బీఐ కొత్త రూల్ పెట్టిందా, రోజుకి 20,000 తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదని. అంతే ఇక్కడ కూడా. సో కాబట్టి అట్లాంటివి జరగవు, హైపోథెటికల్ సిచ్యువేషన్స్ రావు. ఆకాశం ఊడిపడితే ఏమవుతుంది చచ్చిపోతాం, అంతే ఏముంది అందులో, రైట్. సో ఇది బ్యాంకులు సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ బ్యాంకు దగ్గర ఉన్నటువంటి డబ్బులు రోజువారీ లావాదేవీల్లో బ్యాంకులు కొన్ని అవసరాలు వస్తాయి. అంటే సడన్గా బ్యాంకుకి 100 కోట్లు అవసరం అవుతుంది, బ్యాంక్ దగ్గర 70 కోట్లే ఉన్నాయి, మరి 30 కోట్లు కావాలి, ఎట్లా? బ్యాంక్ ఎవరి దగ్గర రుణాలు తీసుకోదు. సో ఎవరి దగ్గర తీసుకుంటుంది, ఆర్బీఐ దగ్గర తీసుకుంటుంది. సో ఈ ఆర్బీఐ దగ్గర బ్యాంకులు రుణాలు తీసుకునేటటువంటి దానికి ఒక ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ పేరే రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటారు. అందులో ముందుగా మనం రెపో రేట్ అనేటటువంటి దాని గురించి మాట్లాడదాం. అది మాట్లాడే ముందు ఇది చెప్తాను. ముందు లిక్విడిటీ అంటే ఏంటంటే, ఇందాక మీకు బ్యాంకు 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే 200 రూపాయలు వాల్ట్ క్యాష్ రూపంలో పక్కన పెట్టి 800 రూపాయలు రుణాలు ఇవ్వచ్చని చెప్పాను కదా. ఎంత బ్యాంకు మొత్తం డిపాజిట్లలో నుంచి, మొత్తం డిపాజిటేగా ఇది 1000 రూపాయలు, డిపాజిట్ల మొత్తంలోంచి బ్యాంకు ఎంత శాతాన్ని డబ్బు రూపంలో రుణాలు ఇవ్వగలుగుతుందో దాన్ని లిక్విడిటీ అంటారు. అంటే ఇంగ్లీష్లో ద పొటెన్షియల్ మనీ విచ్ కెన్ బి లెండ్ బై ద బ్యాంక్స్ ఈజ్ కాల్డ్ లిక్విడిటీ. లిక్విడిటీని 2 రకాలుగా వాడతారు. మీ జేబులో డబ్బులు ఉంటే దాన్ని లిక్విడిటీ అనొచ్చు, అది వేరు, అది మనీ సప్లైలో లిక్విడిటీ. ఇక్కడ లిక్విడిటీ అంటే ద పొటెన్షియల్ మనీ విచ్ బ్యాంక్స్ కెన్ లెండ్, దట్ ఈజ్ కాల్డ్ లిక్విడిటీ. అంటే ఇక్కడ లిక్విడిటీ ఎంత అవుతుంది, 800 అవుతుంది. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్యాంకులకి తగ్గుతూ ఉంటుంది కొన్ని ఇబ్బందుల వల్ల. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే రుణాలు తీసుకుంటుంది. ఈ రుణాన్ని తీసుకోవడం ఏమంటాం మనం, క్రెడిట్ ఆఫ్ టేక్ అంటాం. దీనికి ఒక పద్ధతి ఉంది, దాన్నే రెపో రేట్ అంటారు. రెపో రేట్ అంటే ఏంటి, మనకి జనరల్గా ఇక్కడ మీకు చూపిస్తాను. ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకు రుణం తీసుకుంటుంది. రుణం తీసుకుంటే వడ్డీ చెల్లించాలా, చెల్లించక్కర్లేదా? చెల్లించాలి. ఆర్బీఐ నుంచి బ్యాంకు రుణం తీసుకున్నప్పుడు ఎంత వడ్డీనైతే చెల్లిస్తుందో దాన్ని రెపో రేట్ అంటాం. దాన్ని రెపో రేట్ అనే ఎందుకు అంటాం, రెపో అంటే రీపర్చేజ్ ఆబ్లిగేషన్. ఏమంటారు, ఇక్కడ రాశాను, రీపర్చేజ్ ఆబ్లిగేషన్, పేర్లోనే ఉంది కదా రెపో. ఆర్ఈ అంటే రీపర్చేజ్, పిఓ అంటే ఆర్ఈపి అంటే రీపర్చేజ్, ఓ అంటే ఆబ్లిగేషన్. అంటే ఏంటి, ఈ తీసుకున్నటువంటి రుణాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలా. కొన్నిసార్లు 1 రోజులోనే తిరిగి ఇవ్వాలి, కొన్నిసార్లు 14 రోజుల్లో తిరిగి ఇవ్వాలి. అది వాళ్ళకి లెక్క ఉంటుంది, మనకు అనవసరం. అయితే ఆర్బీఐ ఊరికినే అప్పిస్తుందా, ఇవ్వదు, తనఖా పెట్టుకుంటుంది. ఏం తనఖా పెట్టుకుంటుంది, ప్రభుత్వం కొన్నిసార్లు బ్యాంకులు కొన్నిసార్లు ప్రభుత్వ సెక్యూరిటీలను ఉంటాయి, వాటిని కొంటూ ఉంటాయి. ఆ ప్రభుత్వ సెక్యూరిటీలను ఇక్కడ తనఖా పెట్టుకొని డబ్బుల రూపంలో డబ్బులు ఇస్తుంది. ఈ ప్రభుత్వ సెక్యూరిటీలు ఉండాలి బ్యాంక్ దగ్గర, రూల్ ప్రకారం. ఉండకపోతే ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, బ్యాంక్ చచ్చినట్టు మళ్ళీ డబ్బులు ఇచ్చి ప్రభుత్వ సెక్యూరిటీలు వెనక్కి కొనుక్కోవాలి. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు నాకు ఒక చిన్న లాజిక్, ధర్మ సందేహం వచ్చింది, మీరు చెప్పండి ఆన్సర్.
ఇప్పుడు బ్యాంకుకి ఏదో ఇబ్బంది వచ్చింది, ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకు రుణాన్ని తీసుకుంది, దానికి ఏ ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టేసింది, తనకు అయిపోయిందంతా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ తీసుకున్నటువంటి సందర్భంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకోవడానికి సుముఖంగా ఉంటాయా, వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఆర్బీఐ నుంచి బ్యాంకులు రుణాలు తీసుకోవడానికి సుముఖంగా ఉంటాయా? రెపో రేటు తక్కువ ఉన్నప్పుడా ఎక్కువ ఉన్నప్పుడా? తక్కువ ఉన్నప్పుడు. సో కాబట్టి మీరు చెప్పండి, రెపో రేట్ అనేటటువంటిది బ్యాంకులకి తక్కువ ఉంటే మంచిదా ఎక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటే మంచిది. అంటే మిమ్మల్ని ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే, రెపో రేట్ తక్కువగా ఉంటే బ్యాంకుల వద్ద ఉన్నటువంటి డబ్బు పెరుగుతుంది, కరెక్టా రాంగా? బ్యాంకులు రుణాలను ఎక్కువగా తీసుకుంటాయి, కరెక్టా రాంగా? మొత్తం ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై పెరుగుతుంది, కరెక్టా రాంగా? కరెక్టే. ఎందుకంటే ఆర్బీఐ ఇప్పుడు బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనందరికీ రుణాలు ఎక్కువ ఇస్తారు, అప్పుడు మనందరి దగ్గర డబ్బులు పెరుగుతాయిగా. సో మనీ సప్లై ఎప్పుడు పెరుగుతుంది? రెపో రేట్ తక్కువ ఉన్నప్పుడు. రివర్స్ చెప్పండి, రెపో రేట్ ఎక్కువ ఉంటే మనీ సప్లై ఏమవుతుంది? మీకు ఈ రిలేషన్ వస్తే మీరు ఆర్బీఐ గవర్నర్ అయిపోవచ్చండి, ఎగ్జామ్ కూడా ఏముంది. సీరియస్లీ, ఐఎమ్ నాట్ జోకింగ్. ఇదే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా. శ్రీలంకలో ఇది చేయలేదు కాబట్టి క్రైసిస్ వచ్చింది. సో రెపో రేట్ తక్కువ ఉంటే ఏమవుతుంది? మనీ సప్లై పెరుగుతుంది, అంతే కదా. రెపో రేట్ ఎక్కువ ఉంటే మనీ సప్లై తగ్గుతుంది, ద్రవ్య సరఫరా. మీరు చెప్పండి, ద్రవ్య సరఫరా పెరిగితే ద్రవ్యోల్బణం ఏమవుతుంది? ద్రవ్యోల్బణం ఏమవుతుంది అంటే రేట్లు ఎప్పుడు పెరుగుతాయి? మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు. నీ జేబులో 100 రూపాయలు ఉంది, ఐస్ క్రీమ్ తింటావు. 1 కోటి రూపాయలు ఉంది, ఏం తింటావు? బంగారం తింటావు. ఆబ్వియస్గా దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ హూ యూస్ టు ఈట్ గోల్డ్. గోల్డ్ తినొచ్చు, తెలుసా మీకు? కడ్డీల రూపంలో కాదు, స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని చిన్న చిన్న రేకులుగా తీసి అన్నం మీద వేస్తే కరిగిపోతుంది. అందుకే కదా మీకు ఆయుర్వేదంలో కూడా గోల్డ్ భస్మం అని ఉంటుంది ఒకటి. మరి అది గోల్డ్ కదా, తక్కువ తినాలి. గోల్డ్ అంటే కేజీలు కాదు. సో సింపుల్గా చెప్పాలంటే మనీ సప్లై పెరిగితే ద్రవ్యోల్బణం ఏమవుతుంది? పెరుగుతుంది. మీరు చెప్పండి, ద్రవ్యోల్బణం ఎప్పుడు పెరుగుతుంది? మనీ సప్లై పెరిగితే పెరుగుతుంది. ఇప్పుడు రివర్స్ ఆలోచిద్దాం. ద్రవ్యోల్బణం బాగా పెరిగింది, మనీ సప్లైని తగ్గించాలా పెంచాలా? ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది, రేట్లు బాగా పెరిగిపోయినాయి, మనీ సప్లై తగ్గించాలా పెంచాలా? ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది, మనీ సప్లైని తగ్గించాలా పెంచాలా? తగ్గించాలి. మనీ సప్లైని తగ్గించాలంటే రెపో రేట్ తగ్గించాలా పెంచాలా? రెపో రేట్ని పెంచాలి. అయిపోయింది, ఇదే కాన్సెప్ట్. అంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది కాబట్టి, నేను ఇక్కడ రాస్తాను మళ్ళా ఫస్ట్ నుంచి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ద్రవ్యోల్బణము అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుంది? వడ్డీ రేట్లు అంటే రెపో రేట్ అనేటటువంటి దాన్ని పెంచుతుంది. రెపో రేట్ను పెంచుతుంది కాబట్టి బ్యాంకులకి కావాల్సినటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సో బ్యాంకులు ఏమంటున్నాయి? నువ్వు రెపో రేటు పెంచమాకరా నాయన, రెపో రేటు తగ్గించు, మాకు డబ్బులు సరిపోవట్లేదు అంటున్నాయి. అప్పుడు ఆర్బీఐ గవర్నర్ గారు ఏమన్నారు? ఎంతసేపు మీరు మా రెపో రేటు మీద, ఆర్బీఐ ఇచ్చేటటువంటి డబ్బుల మీద ఆధారపడకండి, మీకు ప్రజలు ఇస్తున్నటువంటి డిపాజిట్లను పెంచుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇది కాదు దాని మీనింగ్. ఆ బ్యాంక్స్ కెనాట్ ఆల్వేస్ రిలై అంటే డిపెండ్ ఆన్ ఆర్బీఐ టు ఫండ్ క్రెడిట్ ఆఫ్. కింద రాసినాడు, RBI Governor Shaktikant Dash on Friday said banks could not perennially rely on the central bank's money to support credit offtake. They needed to mobilize more deposits to aid credit growth. అంటే మీ దగ్గర డబ్బులు ఉండాలంటే మీ తాలూకా డిపాజిట్లను పెంచుకోండి. అయ్యా అర్థమైందా? రైట్, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కాబట్టి మీరు ఇక్కడ చూస్తే క్రెడిట్ ఆఫ్టేక్ అనేటటువంటి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నాణ్యత, లేదంటే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క హెల్త్ ఆఫ్ ద ఎకనామీ, అలాగే లిక్విడిటీ ఇన్ బ్యాంక్స్. బ్యాంకులో ఎక్కువ లిక్విడిటీ ఉండాలి ఎప్పుడు కూడా, తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే శ్రీలంక లాంటి క్రైసిస్ వస్తాయి. అలాగే రెపో రేట్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను, రీపర్చేజ్ అగ్రిమెంట్. అంటే బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాన్ని తీసుకుంటే దానికి తనఖా కూడా పెడతాయి. రేట్ అట్ విచ్ బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ ఆర్బీఐ. ఆర్బీఐకి బ్యాంకులు చెల్లించేటటువంటి వడ్డీ రేట్నే రెపో రేట్ అంటారు. టు అడ్రస్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ క్రైసిస్. బ్యాంకులకి ఎప్పుడైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే
రెపో రేట్ రూపంలో డబ్బులు తీసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం జరిగింది, బ్యాంక్స్ కెనాట్ యూజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎస్ఎల్ఆర్. ఇది మీకు అర్థం కాదండి, జస్ట్ రాసుకోండి. ఇది చెప్పాలంటే మొత్తం మానిటరీ పాలసీ చెప్పాల్సి ఉంటుంది. అంటే మనకి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని ఒకటి ఉంది, ఎకనామీ నా క్లాస్ విన్నటువంటి వ్యక్తులకి తెలుస్తుంది. సో ఎస్ఎల్ఆర్లో మనకి కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీలు కొంటారు, అందులో ఎక్స్ట్రాగా కొన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీలని రెపో రేట్లో పెట్టుకుంటారు. అది ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఇది చెప్తాను. రెపో రేట్ కెన్ బి యూజ్డ్ బై ఎవరెవరు రెపో రేట్ని వాడుకొని ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. కమర్షియల్ బ్యాంక్స్ అంటే మన ఎస్బీఐ వీళ్ళందరూ, ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రాంతీయ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార బ్యాంకులు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, బ్యాంకింగ్ ఏతర సంస్థలు. రెపో రేట్ ఇంక్రీజ్డ్. ఎందుకు రెపో రేట్ని పెంచుతారు? ఇందాక చెప్పాను, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి. ద్రవ్యోల్బణం బాగా ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు, రెపో రేట్ని పెంచేస్తారు. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు అప్పులు ఇస్తుంది, బ్యాంక్స్కి ఎక్కువ డబ్బులు ఉంటుంది. ఎక్కువ డబ్బులు ఎప్పుడైతే కావాలో బ్యాంకులు ఏం చేస్తాయి, ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకుంటాయి. సో ఇదే రాశాను. ఆర్బీఐ కనుక రెపో రేట్ పెంచితే బ్యాంకులు ఆర్బీఐ నుంచి తెచ్చుకునేటటువంటి డబ్బుల యొక్క వడ్డీ పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది, బ్యాంకులు కస్టమర్లకు కూడా వడ్డీలు పెంచేస్తాయి. బ్యాంకులు కస్టమర్లకు వడ్డీలు పెంచితే మనం అప్పులు తీసుకోం కదా. మనకి ఎవడన్నా ₹1 10 పైసలు వడ్డీకి ఇస్తే తీసుకుంటాం, ₹4 వడ్డీ అయితే మనం ఎందుకు తీసుకుంటాం? కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బు సరఫరా అనేటటువంటి తగ్గుతుంది. ఆ ద్రవ్య సరఫరా ఎప్పుడైతే తగ్గిందో జీడిపి ఆబ్వియస్గా తగ్గుతుంది. సో ఇది విషయం. సో ఇవన్నీ కూడా ఎందులో భాగం అంటే ఆర్బీఐ పరపతి విధానంలో భాగం. ఎప్పుడన్నా మళ్ళా న్యూస్లో వచ్చినప్పుడు ఈ ఆర్బీఐ పరపతి విధానాన్ని చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంది కేవలం ఈ రెపో రేట్ గురించి. ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి అందులో. రెపో, రివర్స్ రెపో, బ్యాంక్ రేట్, మీకు అన్నీ చెప్పినట్టుగా గుర్తున్నాను. ఎంఎస్ఎఫ్, బేస్ రేట్, ఎంసీఎల్ఆర్, ఓఎంఓ, ఎంఎస్ఎస్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఇలా చాలా ఉంటాయి. సో ఇది లాస్ట్ టైం యూపీఎస్సీలో ఇచ్చినటువంటి ప్రశ్న. మీరు కనుక మీ అకౌంట్ నుంచి ₹1,00,000 కనుక విత్డ్రా చేస్తే మొత్తం ద్రవ్య సరఫరా పైన పడేటటువంటి ప్రభావం ఏంటి? ఏం ఉండదు, పెరుగుతుంది ద్రవ్య సరఫరా, తగ్గుతుంది ద్రవ్య సరఫరా, 1,00,000 కన్నా ఎక్కువ పెరుగుతుంది, నథింగ్ చేంజ్డ్. దీని తాలూకా ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి, రేపటి క్లాస్లో ఆన్సర్ చూడండి. This video is brought to you by AKSIAS.